దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. వైనాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ బూత్ స్థాయి నాయకులతో భేటీ అయిన ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనిలో కేంద్రం ఉందని, ఇది దేశ చరిత్రలోనే తొలిసారన్న ప్రియాంక ప్రస్తుతం తాము చేస్తున్న పోరాటం తమ సొంత రాజకీయాల కోసం కాదని దేశ రక్షణ కోసం అనేది గుర్తుంచుకోవాలన్నారు. మానవ జంతు సంఘర్షణల గురించి తాను చాలాసార్లు ప్రస్తావించానని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. మెరుగైన భద్రతా చర్యల కోసం నిధులు చాలా కీలకమన్న ప్రియాంక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటిని రాబట్టడం చాలా కష్టంగా ఉందన్నారు. నిధుల కేటాయింపుపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తాను లేఖ రాస్తానని వెల్లడించారు. ఇవాళ ఎర్రనాడ్ అలాగే తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. సోమవారం బందూర్, నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్సభ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఆమె వైనాడ్కు వెళ్లడం ఇది రెండోసారి.